హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ విష్ణు గాడి, చైల్డ్ అండ్ అడల్ట్ సైకాటిస్ట్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. సార్ మనతో పాటు ఉన్నారు. మరెన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. డాక్టర్, సాధారణంగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా సూసైడ్ ఆలోచనలు, ఈ చచ్చిపోవాలనే ఆలోచనలు, చంపేయాలనే ఆలోచనలు కానీ, మీరు అడల్ట్ అండ్ చైల్డ్కి సైకాటిస్ట్ కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. అండ్ పిల్లల గురించి మెయిన్గా చెప్తే, మనం మధ్యలో ఒక న్యూస్ చూసే ఉంటాం, మీకు కూడా చూసే ఉంటారు. ఒక తల్లిని ఆ అమ్మాయి వాళ్ళ లవర్ కోసం చంపేసిన న్యూస్ చూసాం. మౌనిక హ్మ్. వాళ్ళ మదర్ పేరు. అయితే షీఈస్ లైక్ 13, 14 ఇయర్స్. ఆ అబ్బాయి జస్ట్ 16 ఇయర్స్. శివ సమ్ పేరు ఉంటుంది. అయితే ఆ ఏజ్‌లో ఆ అమ్మాయికి లవ్ అనేదే ఒక తప్పు. అండ్ ఆమె వాళ్ళ మదర్‌నే చంపడానికి చేసింది. ఆ టైంలో తన మైండ్ ఎలా పనిచేస్తుంటే, ఆ ఏజ్‌లో ఆ మైండ్‌కి అంత ఆలోచన ఎందుకొచ్చిందని అని అంటారు మీరు? అండ్ సూసైడ్ చంపేయాలి, చచ్చిపోవాలన్న ఆలోచనలు ఎందుకొస్తాయి మైండ్‌కి? ఎక్కడ డిసెప్ట్స్ ఉంటాయి? అండి, దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. వేరు వేరు. హ్మ్. సూసైడ్ వేరు, మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ వేరు. యెస్. యెస్. సో, సూసైడ్‌ది ఏంటంటే చాలా కారణాల్లో డిప్రెషన్ ఈజ్ నంబర్ 1. యాహ్! మెయిన్ థింగ్. అది చాలా ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు, లేపోతే ఎంత సివియర్ డిప్రెషన్ ఉంది, వాళ్ళకి బతకాలనే ఉండదు. హ్మ్. ఇంకొకటి గూడా ఉంది. డిప్రెసివ్ పర్సనాలిటీస్ అంటాము. లేపోతే ఇంకా ఏదోకటి పర్సనాలిటీ వల్ల బార్డర్ లైన్, యాంటీ సోషల్ ఇలాలో ఈ పర్సనాలిటీస్‌లో వాళ్ళకు సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ ఉంటది. హుహుహు. మీరు చూషుంటారు. వాళ్ళు కోసుకుంటారు. హ్మ్. ఎస్పెషల్లీ చాలా సెక్స్ మనం చూస్తే హ్మ్. పర్సెంటేజెస్ హ్మ్. ఫీమేల్స్‌లో ఎక్కువుంటది సెల్ఫ్ యెస్. హార్మ్ బిహేవియర్ యెస్. దాన్ మేల్స్. యెస్. యెస్. సో, వాళ్ళు సెల్ఫ్ కటింగ్ బ్లేడ్స్‌తో హ్మ్. కానీ, లేదా ఏదో మంటతో కాల్చుకోవడం హ్మ్. గానీ, హ్మ్. హ్మ్. ఇలాంటి లేదా అది. మేల్స్ ఏంటి పంచింగ్ వాల్స్ హ్మ్. అలా అలాంటివి చేస్తారు. లేదా దే హావ్ మోర్ అడిక్షన్స్. హ్మ్. మేల్స్ వుడ్ గో ఫర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్. ఫీమేల్స్ వాళ్ళు తనలో అలోన్ ఉండి రూమ్‌లో బాధపడుతూ, ఏడుస్తూ కట్ హ్మ్. జేసుకోవడం, హ్మ్. సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ చేసుకుంటారు. అవును. అలానే సివియర్ అయినప్పుడు కండిషన్ ఇంకెందుకు బతకాలి? నా లైఫ్ ఎందుకు? హ్మ్. అని సూసైడ్‌కి వెళ్తారు. సూసైడ్‌లో గూడా ఇంపల్సివ్‌గా ఉండొచ్చు. ఇంపల్సివ్ అంటే సడెన్‌గా మీరు వెళ్తున్నారు. హ్మ్. ఆ! సడెన్‌గా బిల్డింగ్ నుంచి దూకేయాలనిపిస్తది. లేదా యాహ్! యాహ్! ట్రైన్ ముందు దూకేస్తారు గదా! యాహ్! ట్రాక్స్‌లో. యాహ్! హ్మ్. ఇలాంటివి అన్‌ప్లాన్డ్. ఇట్ కెన్ హ్మ్. బి సడెన్ అండి. హ్మ్. బట్ ప్లాన్డ్ ఆర్ ఆల్సో వెరీ డేంజరస్. హ్మ్. పురుగు మందులు హ్మ్. అంటారు గదా! ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఇండియాలో పెస్టిసైడ్ ఓపీ పాయిజనింగ్ అంటాం. హ్మ్. అది మోస్ట్ కామన్. హుహుహుహు. తర్వాత హ్యాంగింగ్. అవును. హ్మ్. అవును. సో, అలాంటివి ప్లాన్డ్‌గా చేస్తారు. వాళ్ళు హ్మ్. షాప్ పోయి కొనుక్కుంటారు, హ్మ్. పెట్టుకుంటారు. లేదా ఇంట్లో ఎవరు లేనప్పుడు సారీ గాని, దుపట్టా అవును. కట్టుతారు ఫ్యాన్‌కి. యెస్. ఇలా ప్లాన్డ్‌గా ఈవెంట్స్ డిఫరెంట్. అది దాంట్లో చాలా ఇంకా సీరియస్‌గా చనిపోవాలని అనుకుంటారు. హ్మ్. ఇంపల్సివిటీలో కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఏదో హ్మ్. స్ప్లిట్ సెకండ్‌లో చేసుకున్నారు. హ్మ్. అందుకే పోయి సగం ఆపుకుంటారు గూడా. హ్మ్. ఫుల్ దూకరు. ఫుల్ కట్ జేసుకోరు. పాయిజన్ యాహ్! తీసుకునేదో ఇంత తీసుకుంటారు. యెస్. యెస్. ఫిక్స్ అయినోళ్ళు ఆల్‌మోస్ట్ ఫుల్ బాటిల్ గూడా తాగేస్తారు. యెస్. యెస్. ఒక కేస్ జూషిన 200 ఎంఎల్ పాయిజన్ తాగిర్రు. ఎంత కష్టం అంటే అది ఎంత మండుతది గొంతు. మై గాడ్! చాలా. అలాంటప్పుడు మరి తను ఎలా రికవర్ అవుతుంది డాక్టర్? వాళ్ళకి ఏం చేస్తుంటారు చాలా ఇంట్లో? మంది ఇట్లా హై డోస్ ఆఫ్ హ్మ్. ఓపీ పాయిజన్ హ్మ్. లేపోతే హ్యాంగింగ్ ఉంటే హ్మ్. డెత్ అండి. రియల్లీ? హ్మ్. సో, వి డూ ట్రై టు సేవ్ ఇన్ ద యాహ్! హాస్పిటల్ ఫాస్ట్‌గా తెస్తే ఎవరైనా ఫ్యామిలీ ఓకే. మెంబర్ ఓకే. మన ఐసీయూలో క్రిటికల్ కేర్ హ్మ్. టీమ్, హ్మ్. మెడిసిన్ వింగ్ అందరూ డాక్టర్స్ ఉండి సేవ్ జేయొచ్చు. సో, దే ఆర్ లైక్ ఏమన్నా రెమెడీస్ ఇచ్చి ఛాన్సెస్. అట్‌లీస్ట్ ద చాన్సెస్ ఆర్ బెటర్ దెన్ జీరో. ఓకే. కానీ ద మోర్ ద టైమ్ ఈస్ డిలేడ్. హ్మ్. ఎక్కువ టైం దాటింది. ఆ హ్మ్. విండో పీరియడ్ ఉంటది. హ్మ్. హ్మ్. దాటిందంటే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ యెస్. టఫ్ అండి. హ్మ్. అండ్ యెస్, డెత్స్ చాలా గూడా అయితాయి. నౌ కమింగ్ టు చైల్డ్ మర్డర్స్. మనం అయితే ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాము. ఆ మైండ్ సెట్ గురించి చెప్పండి. అండి, నంబర్ 1 నాకడిగితే ఐ థింక్ కల్ప్రిట్ ఇస్ మూవీస్ ఆర్ రీల్స్ అండి. హ్మ్. హ్మ్. చాలా ఓపెన్‌గా వీళ్ళకి యాక్సెస్ వస్తుంది. ఐ యాహ్! బిలీవ్ ఒక ఏజ్ వరకి ఇవ్వొద్దు. హ్మ్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒక రూల్ తెచ్చింది. హ్మ్. 16 వరకి ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ చిల్డ్రన్ టు హావ్ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే. ఉన్నా హ్మ్. గూడా దే హావ్ టు షో దేర్ ప్రూఫ్. హ్మ్. ఐడీ ప్రూఫ్. యెస్. యెస్. సో, మనకు గూడా అలాంటిదేమన్నా వస్తే వేర్ వీ కెన్ షో ఆధార్ కార్డ్. యెస్.
డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్‌కి. అప్పుడే సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అయిందనుకోండి. హ్మ్. ఐ థింక్ దట్ విల్ బి బెటర్. ఎందుకంటే యాక్సెస్ చాలా ఈజీగా అయిపోయింది. అవును. మూవీస్‌కి అండ్ ఇప్పుడు మన సర్టిఫికేషన్ ఉంటది ఫిల్మ్ బోర్డ్‌ది. హ్మ్. హ్మ్. ఏ ఫర్ అడల్ట్. యెస్. యెస్. అలాంటివి చిన్న పిల్లలు చూడొద్దు. హ్మ్. అడల్ట్ మూవీస్ ఒక రీజన్‌కి అడల్ట్. ఆ హ్మ్. కంటెంట్, బ్లడ్, ద వే దే షో హౌ దే కిల్. యాహ్! యాహ్! ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తున్నాండి రేప్ సీన్స్ ఎంత ఈజీగా చూపిస్తున్నారు. హ్మ్. అదే ఒక చిన్న పిల్లోడు చూస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ వాడికి అదేం అర్థమవుతది? యెస్. యెస్. అది గూడా నార్మలా? అది రైటా? రాంగా తెలవదు. హ్మ్. హ్మ్. ముందు ఏంటి అట్లాంటి ఏదైనా రొమాంటిక్ సీనొస్తే హ్మ్. జస్ట్ హగ్గింగో, కిస్సింగో హ్మ్. చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ఏం చేస్తుండే కళ్ళు మూస్తుండే ఇట్లా. హ్మ్. లేదా ఛానెల్ చేంజ్ చేస్తుండే. హుహు. ఇప్పుడు అట్లేం లేదండి. సీన్ ఉందంటే అందరూ కలిసి చూస్తున్నారు ఆ సీన్. ఫాస్ట్ ఫార్వర్డ్ లేదు, కళ్ళు మూయడం లేదు. సో, పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాహ్! వాట్ దే ఆర్ షోయింగ్ ఈస్ వాట్ దే ఆర్ రిసీవింగ్. యెస్. యెస్. ఇంకొకటేంటంటే స్కూల్‌లో గూడా మానిటర్ చేయాలి ఫ్రెండ్స్‌కి. హ్మ్. అక్కడ టీచర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళేమేం మాట్లాడుతున్నారు, వాళ్ళేమేం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మట్టుగా 14, 15లో ఈ చేంజెస్ అవుతాయి. హ్మ్. లవ్ ట్రాప్‌లా పడిపోతున్నారు. హ్మ్. అక్కడ చూడండి బాయ్స్ పెద్ద ఏజ్‌లో ఉంటారు. అవును. అవును. దే విల్ బి 20, 21. గర్ల్స్ విల్ బి 14, 15, 16. యాహ్! యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇల్లీగల్ మైనర్. హ్మ్. 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 The girl is less than 18 and 21 యెస్. మైనర్. మైనర్. అండ్ దెన్ వీళ్ళు ట్రాప్ జేస్తున్నారు బయట బాయ్స్. హ్మ్. ఎలా? వాళ్ళకు గిఫ్ట్స్ ఇచ్చో, హ్మ్. డ్రగ్స్ ఇచ్చో. సో, అమ్మాయిలు ఇట్లా ట్రాప్‌లో పడిపోయి ఇయాలనే ఒక న్యూస్‌లో వచ్చింది. హ్మ్. వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్ మిలియనేర్ బెంగుళూరులో. ద డాటర్ గాట్ అడిక్టెడ్. బాయ్ ఫ్రెండ్ ఆమెకి డ్రగ్స్‌కి అడిక్ట్ జేషిండు. ఆమెకి డ్రగ్స్ సెల్లర్ అండ్ పెడ్లర్ జేసేషిండు ఇన్ హర్ ఓన్ కాలేజ్. మై గాడ్! సో, ఆమె డ్రగ్స్ కొనడానికి పైసలు రావాలని షీ బికేమ్ ఎ డ్రగ్ పెడ్లర్. మై సో, గాడ్! అది ఇప్పుడే ఇవాళనే న్యూస్‌లో జూషినాం. అండ్ షీ ఈస్ వెరీ రిచ్ అంట. హ్మ్. ఆమెకవసరం లేదు. హుహు. కానీ ఆ లవ్ ట్రాప్‌లో పడిపోయి, ఆ హ్మ్. బాయ్ ఫ్రెండ్ ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి, అలా చాలా కామన్ అండి ఇన్ బీ టౌన్స్, హ్మ్. ఇన్ హ్మ్. విలేజెస్. సో, హ్మ్. అందుకే నంబర్ 1 ఈజ్ టీచర్స్ గూడా కనిపెట్టాలి. పేరెంట్సే గాదు. హ్మ్. ఇవన్నీ యాక్టివిటీస్ ఎక్కువ కాలేజెస్, స్కూల్స్ బయట జరుగుతున్నాయి. యెస్. యెస్. లేదా స్కూల్ గ్రౌండ్స్‌లో జరుగుతున్నాయి. అందరూ ఒక గ్రూప్ ఫార్మ్ అయిపోయి. హ్మ్. ఇంటికొచ్చే వరకేం తెలవదు. మళ్ళీ ఇంటికొచ్చి కూడా అందరూ వాట్సాప్‌లో డిస్కషన్. హ్మ్. ఏం చేద్దాం రేపు? ఎక్కడ కొడదాము? ఎక్కడ స్మోక్ చేద్దాము? హ్మ్. మళ్ళీ యూ నో గ్రౌండ్‌లో గాని ఏదో చెట్టు వెనకాల పోయి అందరూ కలిసి చేయడం. సో, యెస్. సెల్ ఫోన్ మానిటరింగ్ ఈస్ ఇంపార్టెంట్. డు నాట్ గివ్ సోషల్ మీడియా. అండ్ హ్మ్. స్కూల్‌లో పేరెంట్స్ కాకపోయినా టీచర్స్ అండ్ హ్మ్. ప్రిన్సిపల్ కన్ను పెట్టాలి. యెస్. ఎవరెక్కడ గ్రూప్స్ ఫార్మ్ చేస్తున్నారు. ఎక్కడ కొందరు నాటీ కిడ్స్ అంటాం గదా! హ్మ్. హ్మ్. ఎవరు ట్రబుల్ మేకర్స్ ఉన్నారు. హ్మ్. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రాబ్లమ్ గాదండి. రైట్. ఎవ్రీ డే ఒక క్లాస్‌లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీకు తెలిసిపోతది. ఈజీగా. ఎవరు గుడ్ హ్మ్. బాయ్సో, ఎవరు బ్యాడ్ బాయ్స్ ఆర్ గుడ్ గర్ల్స్ ఆర్ బ్యాడ్ గర్ల్స్. యెస్. దేర్ యెస్. ఇస్ నో సెక్స్ డిఫరెన్స్ ఇప్పుడు. అవును. ఎంత పర్సెంటేజ్ బాయ్స్ ఉన్నారో ఈ యాక్టివిటీస్‌లో, గర్ల్స్ గూడా దే ఆర్ సేమ్ పార్టిసిపేటింగ్ పర్సెంటేజ్. ఇన్ ద యాక్టివిటీస్. ద రైట్. ట్రెండ్ ఈస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్. యెస్. యెస్. బికాజ్ అందరికీ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటది. హ్మ్. అందరికీ అదేంటి తెలుసుకోవాలని ఉంటది. ఒక ఏదో యెస్. ఎక్స్‌పీరియన్స్ చెప్పుకోనికే గూడా యాహ్! నేను చేషిన. అది పియర్ ప్రెషర్ అంటాం. ఆ పియర్ ప్రెషర్ వల్ల, సీనియర్స్ ప్రెషర్ వల్ల, హ్మ్. ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల హ్మ్. దే ఆర్ గెట్టింగ్ ఇంటూ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వెరీ ఫాస్ట్. ఓకే.